క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు జయంతి. లోక రక్షకుడైన యేసు ప్రభువు లోక కళ్యాణార్థం మానవుడిగా అవతరించిన పుణ్యదినం. యేసు ప్రభు ఈ లోకానికి రక్షణను తెచ్చారు. ఆ రక్షణను మనం సొంతం చేసుకోవాలి. అప్పుడే క్రీస్తు జయంతి పండుగకు నిండు పరమార్థం చేకూరుతుంది. ఈ పండుగను అర్థవంతంగా జరుపుకోవాలంటే మనం 3 కార్యాలు చేయాలి. మొట్టమొదటిగా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి స్వీకరించాలి. యోహాను సువార్త 1:12 సెలవిస్తుంది, ఆయనను అంగీకరించి స్వీకరించిన వారికి ఆయన దైవపుత్రులకు శక్తినిచ్చారు. మనం యేసు ప్రభువును అంగీకరించి స్వీకరించినట్లయితే మనం దైవపుత్రులమవుతాము. రెండవదిగా యేసు ప్రభు పౌత్ర నామములో మనం ప్రార్థించాలి. ఆయన నామము రక్షణనిచ్చే నామము. యెషువా అనగా యావే రక్షిస్తాడు అని అర్థము. అపోస్తలుల కార్యములు 2:21 సెలవిస్తుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థించేది ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు. మూడవదిగా సువార్త ద్వారా యేసు ప్రభువు తెచ్చినటువంటి రక్షణను మనం సొంతం చేసుకోవాలి. సువార్త అంటే మానవులను రక్షించే దేవుని సాక్షి. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 1:16 ఈ విధముగా అంటున్నారు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడడం లేదు, ఎందుకంటే అది రక్షించే దేవుని శక్తి. దేవుని శక్తి సువార్తలో ఉన్నది. దేవుని రక్షించే శక్తి దేవుని వాక్కుల్లో ఉన్నది. కాబట్టి దేవుని వాక్కుల ద్వారా ఆ రక్షణను మనం సొంతం చేసుకోగలుగుతాము. ఈ క్రీస్తు జయంతి రోజు ఈ 3 విషయాలను మన హృదయాలను పదిలపరచుకొని ఆ రక్షణను సొంతం చేసుకుని దైవపుత్రులయ్యే భాగ్యం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.